Hello everyone, good evening to all. Welcome to VJ Studies live examination. So friends, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం సుస్వాగతం. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 3వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలోనే మొత్తం ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలని ఈరోజు లైవ్ ఎగ్జామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ని చివరి వరకు కూడా చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్లోకి వెళ్దాం, ఓకేనా ఫ్రెండ్స్. గెట్ రెడీ. మొదటి ప్రశ్న, కందుకూరి రామభద్రరావు గారి రచనలు ఏవి? కందుకూరి రామభద్రరావు గారి రచనలు ఏవి? ఆప్షన్ 1 లేమొగ్గ, ఆప్షన్ 2 తరంగిణి, ఆప్షన్ 3 గేయమంజరి, ఆప్షన్ 4 పైవన్ని. కందుకూరి రామభద్రరావు గారి రచనలు ఏవి? సో ప్రశ్న బాగా చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు కూడా ఎగ్జామ్ని బాగా రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్ని. కందుకూరి రామభద్రరావు గారి రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. చందమామ కథలను రచించినది ఎవరు? చందమామ కథలను రచించినది ఎవరు? ఆప్షన్ 1 అబ్బూరి ఛాయాదేవి, ఆప్షన్ 2 ఆర్వి శకుంతల, ఆప్షన్ 3 తాళపాక తిమ్మక్క, ఆప్షన్ 4 మొల్ల. చందమామ కథలను రచించినది ఎవరు అనేది ప్రశ్న. మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని తర్వాత ప్రజెంట్ చేయండి ఆన్సర్ని. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఆర్వి శకుంతల. చందమామ కథలను రచించింది ఆర్వి శకుంతల అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రతిరోజు కూడా లైవ్ ఎగ్జామ్స్ బాగా రాయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వేమన ఏ జిల్లాకు చెందిన వారుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు? వేమన ఏ జిల్లాకు చెందిన వారుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 అనంతపురం. వేమన ఏ జిల్లాకు చెందిన వారుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ రాయండి లైవ్ చాట్లో, ఓకేనా. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కడప. సో వేమన కడప జిల్లాకు చెందినవారుగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే మీ ఖాతాలో యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వేమన ఏ శతాబ్దానికి చెందినవారు? వేమన ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 16 నుంచి 17, ఆప్షన్ 2 17, 18, ఆప్షన్ 3 18, 19, ఆప్షన్ 4 15, 17. వేమన ఏ శతాబ్దానికి చెందినవారు? సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 17, 18 ఆ మధ్య ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ యొక్క వేమన, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది? వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 చిత్తూరు. వేమన యొక్క సమాధి ఏ జిల్లాలో ఉంది?
ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నాక ఆన్సర్ ప్రజెంట్ చేయండి. సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, అనంతపురం. సో వేమన యొక్క సమాధి అనంతపురం జిల్లాలోనే కదిరి ప్రాంతంలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సరిగ్గా ఆన్సర్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మార్క్ యాడ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ని బాగా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బద్దెన ఎన్నో శతాబ్దానికి చెందినవారు? బద్దెన ఎన్నో శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 17. బద్దెన ఎన్నో శతాబ్దానికి చెందినవారు? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని 1-2 సార్లు బాగా చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 13వ శతాబ్దం. ఈ యొక్క బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా చదవండి, అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 గువ్వల చెన్నడు, ఆప్షన్ 3 బద్దెన. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఏ వచ్చేసి సుమతి శతకం, బి గువ్వల చెన్న శతకం, సి వేమన శతకం. సో ఇక్కడ ఎవరెవరు ఏ శతకాన్ని రచించారు అనేది మీరు ఇక్కడ జతపరచవలసి ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని మీరు తెలియచేయండి. ప్రశ్న బాగా చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ చేయండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 వేమన శతకం, గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం, బద్దెన సుమతి శతకం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కరుణశ్రీ అనునది ఎవరి యొక్క కలం పేరు? కరుణశ్రీ అనునది ఎవరి యొక్క కలం పేరు? ఆప్షన్ 1 ఆరుద్ర, ఆప్షన్ 2 పురాణపండ సూర్యప్రకాష్ దీక్షితులు, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. కరుణశ్రీ అనునది ఎవరి యొక్క కలం పేరు? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ యొక్క కరుణశ్రీ అనునది జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే ఎంటర్ అవుదాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ జిల్లాకు చెందినవారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ జిల్లాకు చెందినవారు? ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 వరంగల్. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ జిల్లాకు చెందినవారు? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నాక మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో అందరూ కూడా చాలా బాగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు, కొంతమంది అక్కడక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గుంటూరు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిది ఏది? ఈ క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిది ఏది? ఆప్షన్ 1 విజయశ్రీ, ఆప్షన్ 2 ఉదయశ్రీ, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 తరంగిణి. ఈ క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిది ఏది?
ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తరంగిణి. సో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచన కానిది తరంగిణి. మిగతా 3 కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రికి సంబంధించినటువంటి రచనలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కృషివలుడు అనునది ఈ క్రింది వారిలో ఎవరికి చెందిన రచన? కృషివలుడు అనునది ఈ క్రింది వారిలో ఎవరికి చెందిన రచన? ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. కృషివలుడు అనునది ఈ క్రింది వారిలో ఎవరికి చెందిన రచన? సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దువ్వూరి రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి యొక్క రచనే ఈ యొక్క కృషివలుడు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే ఎంటర్ అవుదాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దువ్వూరి రామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? దువ్వూరి రామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? ఆప్షన్ 1 నెల్లూరు, ఆప్షన్ 2 చిత్తూరు, ఆప్షన్ 3 కడప, ఆప్షన్ 4 కర్నూలు. దువ్వూరి రామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. సో ఇక దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ యాడ్ చేసుకోండి. సో మనం ప్రతిరోజు కూడా టాపిక్ వారీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అదేవిధంగా లైవ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో రెగ్యులర్గా అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో అన్ని వివరాలు కూడా అందిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏవి? ఈ క్రింది వాటిలో దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏవి? ఆప్షన్ 1 కృషివలుడు, ఆప్షన్ 2 పాఠశాల, ఆప్షన్ 3 జలదంగన, గులాబీ తోట, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వాటిలో దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏవి? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కృషివలుడు, పాఠశాల, జలదంగన, గులాబీ తోట ఇవన్నీ కూడా దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. సుభద్ర కళ్యాణం అనునది ఎవరి యొక్క రచన? సుభద్ర కళ్యాణం అనునది ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 వెంగమాంబ, ఆప్షన్ 2 మొల్ల, ఆప్షన్ 3 తిమ్మక్క, ఆప్షన్ 4 ఏదీ కాదు. సుభద్ర కళ్యాణం అనునది ఎవరి యొక్క రచన? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తిమ్మక్క. సుభద్ర కళ్యాణం అనున్నది తిమ్మక్క యొక్క రచన అన్నమాట. ఈమె తెలుగులో మొట్టమొదటి కవయిత్రి. ఎవరు? ఈ యొక్క తిమ్మక్క. ఈ యొక్క తిమ్మక్క మన యొక్క అన్నమాచార్యుల గారి యొక్క భార్య. ఓకేనా ఫ్రెండ్స్, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే ఎంటర్ అవుదాం. వీరరసము ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? వీరరసము ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 2 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 మధురాంతక రాజారాం, ఆప్షన్ 4 పాలగుమ్మి విశ్వనాథం. వీరరసము అనున్నది ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ని తెలియచేయండి. క్వశ్చన్ని 1-2 సార్లు బాగా స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.
ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జీవి సుబ్రహ్మణ్యం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, దిలీప మహారాజు యొక్క భార్య పేరు ఏది? దిలీప మహారాజు యొక్క భార్య పేరు ఏది? ఆప్షన్ 1 దక్షిణ, ఆప్షన్ 2 సుదక్షిణ, ఆప్షన్ 3 శ్రీదక్షిణ, ఆప్షన్ 4 యక్షిణి. దిలీప మహారాజు యొక్క భార్య పేరు ఏది? సో ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని అదేవిధంగా స్టోరీస్ని బాగా చదివి ఉంటారో వాళ్ళు ఈ ప్రశ్నకి చాలా సులభంగా ఆన్సర్ చేయగలగచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు, కాబట్టి మనము ఓవరాల్గా అంతా కూడా బాగా చదువుకొని ఉండాలి. కాన్సెప్ట్ చదవాలి, అదేవిధంగా ఆ టాపిక్స్లో ఏమేమి ఉన్నాయనేది కూడా చదువుకోవాలి బాగా. ఓకేనా ఫ్రెండ్స్, దిలీప మహారాజు యొక్క భార్య పేరు. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సుదక్షిణ. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే ఎంటర్ అవుదాం. వశిష్ఠుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క గురువు? వశిష్ఠుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క గురువు? ఆప్షన్ 1 రఘురామరాజు, ఆప్షన్ 2 దిలీప మహారాజు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 శ్రీరాముడు. వశిష్ఠుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క గురువు? ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ బాగా చదువుతూ ఉంటారో వాళ్ళు ఇటువంటి ప్రశ్నలకు అన్నీ కూడా ఆన్సర్ బాగా చేయొచ్చు. సో అందుకే రెగ్యులర్గా కూడా అకాడమిక్ బుక్స్ అన్నీ కూడా బాగా చదవాలి, ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రతి సబ్జెక్టు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, దిలీప మహారాజు యొక్క గురువు ఈ యొక్క వశిష్ఠుడు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, దిలీప మహారాజుకు వశిష్ఠుడు ఒక ఆవును ఇవ్వడం జరిగింది, అయితే ఆ ఆవు యొక్క పేరు ఏది? దిలీప మహారాజుకు వశిష్ఠుడు ఒక ఆవును ఇవ్వడం జరిగింది, అయితే ఆ ఆవు యొక్క పేరు ఏది? ఆప్షన్ 1 గోవర్ధిని, ఆప్షన్ 2 వర్ధిని, ఆప్షన్ 3 నందిని, ఆప్షన్ 4 దివ్యవర్ధిని. ప్రశ్న బాగా 1-2 సార్లు చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, నందిని. ఆ యొక్క ఆవు పేరు నందిని అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మధురాంతక రాజారాం ఏ మాండలికానికి చెందినవారు? మధురాంతక రాజారాం ఏ మాండలికానికి చెందినవారు? ఆప్షన్ 1 దక్షిణ, ఆప్షన్ 2 తూర్పు, ఆప్షన్ 3 ఉత్తర, ఆప్షన్ 4 మధ్య. మధురాంతక రాజారాం ఏ మాండలికానికి చెందినవారు? ప్రశ్న 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, దక్షిణ మాండలికానికి చెందినటువంటి వారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సరిగ్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, మధురాంతక రాజారాం దక్షిణ మాండలికానికి చెందినటువంటి కవి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే ఎంటర్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్, మధురాంతక రాజారాం ఏ పురస్కారం పొందారు? మధురాంతక రాజారాం తన రచనలకు గాను ఏ పురస్కారం పొందారు? ఆప్షన్ 1 పద్మశ్రీ, ఆప్షన్ 2 కేంద్ర సాహిత్య అకాడమీ, ఆప్షన్ 3 జ్ఞానపీఠ అవార్డు, ఆప్షన్ 4 1 మరియు 3. మధురాంతక రాజారాం ఏ పురస్కారం పొందారు? ఈ ప్రశ్నకి
సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడం జరిగింది. ఎవరు? మధురాంతక రాజారాం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. సో ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టు కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా చదవండి. ప్రతి టాపిక్ కూడా బాగా చదివి లైవ్ ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది యొక్క జన్మస్థానం ఏది? కృష్ణా నది యొక్క జన్మస్థానం ఏది? ఆప్షన్ 1 మహాబలేశ్వరం, ఆప్షన్ 2 వారణాసి, ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు, ఆప్షన్ 4 1 మరియు 3. కృష్ణా నది యొక్క జన్మస్థానం ఏది? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ చేయండి. 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 3 అంటే ఈ యొక్క కృష్ణా నది పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి మహాబలేశ్వరం వద్ద జన్మించింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకి అయితే ఎంటర్ అవుదాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నదికి తెలుగులో గల వివిధ పేర్లు ఏవి? కృష్ణా నదికి తెలుగులో గల వివిధ పేర్లు. ఆప్షన్ 1 కృష్ణవేణి, ఆప్షన్ 2 కృష్ణమ్మ, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. కృష్ణా నదికి తెలుగులో గల వివిధ పేర్లు ఏవి? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2 కృష్ణవేణి, కృష్ణమ్మ ఇవన్నీ కూడా కృష్ణా నదికి తెలుగులో గల వివిధ పేర్లు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్ట్స్ టాపిక్స్ బాగా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది? కృష్ణా నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది? ఆప్షన్ 1 1400 కిలోమీటర్లు, ఆప్షన్ 2 1500 కిలోమీటర్లు, ఆప్షన్ 3 1700 కిలోమీటర్లు, ఆప్షన్ 4 1800 కిలోమీటర్లు. కృష్ణా నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఈ యొక్క సముద్రంలో కలుస్తుంది. ఇది ఈ యొక్క కృష్ణా నది. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. కాన్సెప్ట్ బాగా చదివిన వాళ్ళకి ఈ ప్రశ్న చాలా ఈజీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసే నది ఏది? హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కృష్ణా నది, ఆప్షన్ 3 తుంగభద్రా నది, ఆప్షన్ 4 వంశధార. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఆన్సర్ని తెలియజేయండి ఫ్రెండ్స్. సో అందరూ కూడా చాలా అద్భుతంగా ఆన్సర్ చేస్తున్నారు. గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కృష్ణా నది. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓ మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో ఎవరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు? ఈ క్రింది వారిలో ఎవరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేయడం జరిగింది? ఆప్షన్ 1 మధురాంతక రాజారాం, ఆప్షన్ 2 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 3 పాలగుమ్మి విశ్వనాథం, ఆప్షన్ 4 ఎవరూ కాదు. ఈ క్రింది వారిలో ఎవరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేయడం జరిగింది?
ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పాలగుమ్మి విశ్వనాథం. ఈయన ఆకాశవాణి కేంద్రంలో కూడా పనిచేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? ఆప్షన్ 1 రామాపురం, ఆప్షన్ 2 కళింగపురం, ఆప్షన్ 3 మాధవరం, ఆప్షన్ 4 సీతాపురం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు ఏది? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం రివీల్ చేయబోతున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, మాధవరం. సో తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల గ్రామం పేరు మాధవరం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. మాధవరం గ్రామం యొక్క ఊరికి చివరన గల చెట్టు ఏది? మాధవరం అను గ్రామం యొక్క ఊరికి చివరన గల చెట్టు ఏది? ఆప్షన్ 1 మర్రి చెట్టు, ఆప్షన్ 2 వేప చెట్టు, ఆప్షన్ 3 రాగి చెట్టు, ఆప్షన్ 4 1 మరియు 3. మాధవరం గ్రామం యొక్క ఊరికి చివరన గల చెట్టు ఏది? ఎవరైతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ బాగా చదివి ఉంటారో వాళ్ళకి ఈ ప్రశ్న చాలా సులభం. ప్రశ్న ఇటువైపు నుంచైనా మనకి రావచ్చు. ఓకేనా, మనం ప్రశ్న ఇటువైపు వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా అడిగినా కూడా. ఓకే, కాన్సెప్ట్కి సంబంధించి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, వేప చెట్టు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల పాత్రధారుల పేర్లు ఏవి? తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల పాత్రధారుల పేర్లు ఏవి? ఆప్షన్ 1 లత, ఆప్షన్ 2 రవి ఆనంద్, ఆప్షన్ 3 శామ్యూల్ లత, ఆప్షన్ 4 పై వారందరూ. తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల పాత్రధారుల పేర్లు ఏవి? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పై వారందరూ. లత, రవి, ఆనంద్, శామ్యూల్. సో వీళ్ళందరూ కూడా తొలి పండుగ అను పాఠ్యభాగంలో గల ప్రధానమైనటువంటి పాత్రధారులు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగువారి తొలి పండుగగా ఏ పండుగను పేర్కొంటారు? తెలుగువారి యొక్క తొలి పండుగగా ఏ పండుగను పేర్కొంటారు? ఆప్షన్ 1 ఏరువాక, ఆప్షన్ 2 సంక్రాంతి, ఆప్షన్ 3 ఉగాది, ఆప్షన్ 4 దసరా. తెలుగువారి తొలి పండుగగా ఏ పండుగను పేర్కొంటారు? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఆన్సర్ని రివీల్ చేయబోతున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఉగాది. తెలుగువారి తొలి పండుగగా ఉగాదిని పేర్కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి తెలుగు సంవత్సరం అనేది ఈ యొక్క ఉగాది పండుగతోనే ప్రారంభమవుతుంది. ఓకేనా, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఉగాది పండుగను ఏ రోజున జరుపుకుంటారు? ఉగాది పండుగను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 చైత్ర శుద్ధ పాడ్యమి, ఆప్షన్ 2 శ్రావణ మాసం, ఆప్షన్ 3 చైత్ర పౌర్ణమి, ఆప్షన్ 4 పాడ్యమి. ఉగాది పండుగను ఏ రోజున జరుపుకుంటారు? సో నా వాయిస్ క్లియర్గా వినిపిస్తూ ఉన్నట్లయితే ఎవరో ఒకరు కామెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా.
ఉగాది పండుగను ఏ రోజున జరుపుకుంటారు? ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, చైత్ర శుద్ధ పాడ్యమి. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. తెలుగులో గల మొత్తం సంవత్సరాలు ఎన్ని? తెలుగులో గల మొత్తం సంవత్సరాలు ఎన్ని? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 65, ఆప్షన్ 4 40. తెలుగులో గల మొత్తం సంవత్సరాలు ఎన్ని? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 60. సో తెలుగులో గల మొత్తం సంవత్సరాలన్నీ కూడా 60 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. సో రెగ్యులర్గా కూడా మనం టెట్ డిఎస్సికి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సహస్ర అవధానిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? సహస్ర అవధానిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కస్తూరి నరసింహమూర్తి, ఆప్షన్ 2 భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 ఉషశ్రీ. సహస్ర అవధానిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ప్రశ్న 1కి 2 సార్లు బాగా చదవండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, జంధ్యాల పాపయ్య శాస్త్రిని సహస్ర అవధానిగా పేర్కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రిని సహస్ర అవధానిగా కూడా పేర్కొంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రుల చరిత్ర అనునది ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? ఆంధ్రుల చరిత్ర అనునది ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 3 దాశరథి, ఆప్షన్ 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆంధ్రుల చరిత్ర అనునది ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రచన? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ యొక్క ఆంధ్రుల చరిత్ర అనునది జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క రచన. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్. పనులను గురించి తెలియజేయు పదాలను, అంటే పనులను గురించి తెలియజేయు పదాలను ఏమని పేర్కొంటారు? పనులను గురించి తెలియజేయు పదాలను ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 కర్తరీ పదాలు, ఆప్షన్ 2 కర్మణీ పదాలు, ఆప్షన్ 3 క్రియాపదాలు, ఆప్షన్ 4 1 మరియు 3. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, క్రియాపదాలు. పనులను గురించి తెలియజేయు పదాలను క్రియాపదాలు అనేసి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్. కమలాప్తుడు అనగా, కమలాప్తుడు అనగా ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 బ్రహ్మ, ఆప్షన్ 4 విష్ణువు. కమలాప్తుడు అనగా అర్థం.
వెరీ గుడ్, అందరూ కూడా చాలా బాగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సూర్యుడు. ఓకేనా ఫ్రెండ్స్, కమలాప్తుడు అనగా సూర్యుడు అన్నమాట. ఓకే, ఈ ప్రశ్నకి అందరూ కూడా చాలా బాగా ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏరు అనగా అర్థం. ఏరు అనగా అర్థం. ఆప్షన్ 1 కొలను, ఆప్షన్ 2 సరస్సు, ఆప్షన్ 3 నది, ఆప్షన్ 4 పైవన్నీ. ఏరు అనగా అర్థం. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, నది. ఏరు అనగా నది అనేసి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు చక్కగా యాడ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. వాక్యం చివరన ఉంచే చుక్కను ఏమంటారు? వాక్యం యొక్క చివరన ఉంచే చుక్కను ఏమంటారు? ఆప్షన్ 1 పూర్ణ విరామం, ఆప్షన్ 2 ఫుల్ స్టాప్, ఆప్షన్ 3 వాక్యాంత బిందువు, ఆప్షన్ 4 పైవన్నీ. వాక్యం చివరన ఉంచే చుక్కను ఏమంటారు? ప్రశ్న బాగా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. పూర్ణ విరామం, ఫుల్ స్టాప్, వాక్యాంత బిందువు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 త్రోవ, ఆప్షన్ 2 వడి, ఆప్షన్ 3 అలికిడి, ఆప్షన్ 4 జనులు. ఇక్కడ ఎదురుగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి: వేగం, దారి, ప్రజలు, శబ్దం. సో వేటికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో ఆ అర్థాలు అనేటివి వాటిని ఇక్కడ కరెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. గ్రామర్ సెక్షన్లో చాలా ఇంపార్టెంట్. మనకి టెట్ అండ్ డిఎస్సిలో స్కోరింగ్ కూడా అక్కడ బాగా చేయగలగచ్చు, బాగా నేర్చుకుంటే ప్రతి కాన్సెప్ట్ కూడా. ఓకే, ప్రశ్న బాగా శ్రద్ధగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 త్రోవ అనగా దారి, వడి అంటే వేగం, అలికిడి అంటే శబ్దం, జనులు అనగా ప్రజలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెనాలి రామకృష్ణుడికి అదృష్ట దేవత వేటిని ప్రసాదించింది? తెనాలి రామకృష్ణుడికి అదృష్ట దేవత వేటిని ప్రసాదించింది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 పెరుగు గిన్నె, ఆప్షన్ 3 బంగారు బాతు, ఆప్షన్ 4 1 మరియు 2. తెనాలి రామకృష్ణుడికి అదృష్ట దేవత వేటిని ప్రసాదించింది? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పాలు, పెరుగు గిన్నె. ఇవి రెండు కూడా తెనాలి రామకృష్ణుడికి అదృష్ట దేవత ఇవ్వడం జరిగింది. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సరస్సుడు అనగా, సరస్సుడు అనగా అర్థం. ఆప్షన్ 1 మంచిని గ్రహించగలవాడు, ఆప్షన్ 2 నేర్పరి గలవాడు, ఆప్షన్ 3 బుద్ధి కుశలత గలవాడు, ఆప్షన్ 4 పైవన్నీ. సరస్సుడు అనగా అర్థం.
ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సరసుడు అనగా మంచిని గ్రహించగలవాడు అనేసి అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. ఓకే, సో రెగ్యులర్గా కూడా కాన్సెప్ట్ వైజు ప్రతి సబ్జెక్టు బాగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దచ్చయము అనగా ఆప్షన్ 1 అర్థ సమూహం, ఆప్షన్ 2 వాక్య సమూహం, ఆప్షన్ 3 పదాల సమూహం, ఆప్షన్ 4 పైవన్నీ. శబ్దచ్చయము అనగా అర్థం ఏంటి? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. శబ్దచ్చయము అనగా పదాల సమూహం అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ధర అనగా ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 నేల, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 1 మాత్రమే. ధర అనగా సో గ్రామర్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా కొత్త సిలబస్లో ప్రతి ఒక్కటి కూడా బాగా శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్, ప్రతి కాన్సెప్ట్ కూడా. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ధర అనగా భూమి నేల అని అర్థం. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. నా బాల్యం అను పాఠ్యభాగంలో పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులు వేసిన నాటకం ఏది? నా బాల్యం అను పాఠ్యభాగంలో పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులు వేసిన నాటకం ఏది? ఆప్షన్ 1 శ్రీకృష్ణ విజయం, ఆప్షన్ 2 ద్రోణ విజయం, ఆప్షన్ 3 రఘువంశ విజయం, ఆప్షన్ 4 ఏదీ కాదు. నా బాల్యం అను పాఠ్యభాగంలో పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులు వేసిన నాటకం పేరు ఏది అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద్రోణ విజయం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బాసురకం అనునది ఎవరి పేరు? బాసురకం అనునది ఎవరి పేరు? ఆప్షన్ 1 కుందేలు, ఆప్షన్ 2 నక్క, ఆప్షన్ 3 సింహం, ఆప్షన్ 4 తాబేలు. బాసురకం అనునది ఎవరి పేరు? టెక్స్ట్ బుక్ను ఎవరైతే బాగా క్షుణ్ణంగా చదివి ఉంటారో వాళ్ళకి ఈ ప్రశ్న చాలా సులభం. అందుకే ప్రతి కాన్సెప్ట్ కూడా టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బాసురకం అనగా సింహం. ఓకేనా, బాసురకం అన్నది సింహం యొక్క పేరు. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు చక్కగా ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి ఎంటర్ అవుదాం. తొలి పండుగ అను పాఠ్యభాగంలో తాత పాత్రధారి పేరు ఏది? తొలి పండుగ అను పాఠ్యభాగంలో తాత పాత్రధారి పేరు ఏది? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 రంగయ్య, ఆప్షన్ 3 సీతయ్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. తొలి పండుగ అను పాఠ్యభాగంలో తాత పాత్రధారి పేరు ఏది?
ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, రంగయ్య. ఓకేనా ఫ్రెండ్స్, రంగయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అందాల తోటలో అను గేయాన్ని వేటి నుండి గ్రహించారు? అందాల తోటలో అను గేయాన్ని వేటి నుండి గ్రహించారు? ఆప్షన్ 1 బాలకథలు, ఆప్షన్ 2 మల్లెల మందారాలు, ఆప్షన్ 3 పాపాయి సిరులు, ఆప్షన్ 4 తెలుగు గేయాల సంపుటి. అందాల తోటలో అను గేయాన్ని వేటి నుండి గ్రహించారు? ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పాపాయి సిరులు. అందాల తోటలో అను గేయాన్ని పాపాయి సిరులు అనే సంపుటి నుండి గ్రహించడం జరిగింది. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్కు చక్కగా యాడ్ చేసుకోండి. ఓకేనా, కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా చదవండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఈ క్రింది వాటిలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఆప్షన్ 1 1098, ఆప్షన్ 2 1089, ఆప్షన్ 3 8910, ఆప్షన్ 4 1100. ఈ క్రింది వాటిలో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఏది? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 1098. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు చక్కగా ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరిని అవధాన విద్యలో నిష్ణాతుడుగా పిలుస్తారు? ఈ క్రింది వారిలో ఎవరిని అవధాన విద్యలో నిష్ణాతుడుగా పిలుస్తారు? ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 భాగవతుల సదాశివ శాస్త్రి, ఆప్షన్ 3 తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ 4 అల్లసాని పెద్దన్న. ఓకే, ఈ క్రింది వారిలో ఎవరిని అవధాన విద్యలో నిష్ణాతుడుగా పిలుస్తారు? ప్రశ్న బాగా చదవండి. ఓకే, ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గేయమంజరి అనునది ఈ క్రింది వారిలో ఎవరి రచన? గేయమంజరి అనునది ఈ క్రింది వారిలో ఎవరి రచన? ఆప్షన్ 1 కందుకూరి రామభద్రరావు, ఆప్షన్ 2 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 3 ఆలూరి బైరాగి, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. గేయమంజరి అనునది ఈ క్రింది వారిలో ఎవరి రచన? ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కందుకూరి రామభద్రరావు. ఓకేనా, ఈ యొక్క కందుకూరి రామభద్రరావు రచనే ఈ యొక్క గేయమంజరి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకి వెళ్దాం. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలి అని పేర్కొనే రాజ్యాంగ సవరణ ఏది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలి అని పేర్కొనే రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 81, ఆప్షన్ 2 86, ఆప్షన్ 3 51, ఆప్షన్ 4 21. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలి అని పేర్కొనే రాజ్యాంగ సవరణ ఏది? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మనకి టెట్ కానీ డిఎస్సీలో కానీ అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న.
కరెక్ట్ ఆన్సర్ని రివీల్ చేయబోతున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 86వ రాజ్యాంగ సవరణ. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజుతో ఈ యొక్క థర్డ్ క్లాస్ కంప్లీట్గా సిలబస్ అనేది కంప్లీట్ అయింది. ఆ టాపిక్ సంబంధించి థర్డ్ క్లాస్ కొత్త సిలబస్ అనేది ఈరోజుతో ఈ ఎగ్జామ్తో కంప్లీట్గా అన్ని టాపిక్స్ కూడా మనము కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అందరూ కూడా మీ యొక్క మార్క్స్ని అక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి. మీ పేరు, అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు నేను ఏ అప్డేట్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో మనం ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు కూడా టాపిక్ వారీగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి టాపిక్ కూడా బాగా క్షుణ్ణంగా చదివి ఆ తర్వాతే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. ఓకే ఫ్రెండ్స్, సో మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనం మరో మంచి కాన్సెప్ట్తో మరొక లైవ్ ఎగ్జామ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.